అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, చిత్తూరు కడప జిల్లాలో ఉన్న మామిడి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకు అంటే బాబు గారు ఇచ్చిన ఒకే ఒక్క హామీ వల్ల వాళ్ళకున్న దాదాపు సమస్యలన్నీ కూడా తీరిపోయాయి. అసలు ఆ హామీ ఏంటి? సో వాళ్ళు ఎందుకు అంత ఆనందంగా ఉన్నారు? ఎవరి జీవితాల్లోనూ ఆనందాలు 100% రావు. కానీ ఎవరైతే మనల్ని పరిపాలించే అధికారులు కానీ లేదా పరిపాలించే రాజకీయ నాయకులు కానీ సేమ్ హోదాలో ఉన్నవారు కానీ వాళ్ళు తీసుకునేటువంటి ఉన్నతమైన నిర్ణయాల వల్ల వీళ్ళ జీవితాల్లో కొద్దిపాటి ఉపశమనం కానీ చెప్పలేనంత ఆనందం కానీ కలుగుతూ ఉంటుంది. వీళ్ళు పూర్తి స్థాయిలో హ్యాపీగా ఉన్నారని నేనైతే చెప్పట్లా. ఏంటంటే ఇన్నాళ్ళు గత 2 నెలల నుంచి మామిడి రైతులు ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి ఈ సమయంలో ఈ రైతులు ఇబ్బందులు పడతా బాబు గారి వరకు నివేదిక తీసుకెళ్లడం అదంతా జరిగింది. అందుకు ఉన్న పళ్ళంగా బాబు గారు చిత్తూరు జిల్లా రైతులతో ఆయన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా కస్తూరి విశ్వనాథ నాయుడు గారు అని చెప్పి రైల్వే కోటకు సంబంధించిన మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చాలామంది రైతులు మామిడి రైతులు వాళ్ళు కాకుండా ప్రాసెసింగ్ యూనిట్లు కానీ అదేవిధంగా దీన్ని పల్ప్ ఇండస్ట్రీ అంటారు. దాన్ని పై స్థాయికి తీసుకెళ్లి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేసేట్టుగా ఈ రకరకాల బ్రాండ్లతో దాన్ని తీసుకెళ్తా ఉంటారు. ఇలా 3 రకాల వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళ సమస్యలు బాబు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అసలు వాళ్ళ సమస్య ఏంటంటే ప్రస్తుతం రైతులు గిట్టుబాటు ధరే లేదు. ఓకే, ఏంటంటే ఇది సీజను, ఈ సీజన్లోనే మామిడికాయలు అమ్ముకోవాలా. ఇలా కాకుండా ప్రిజర్వ్ చేసి తర్వాత కాలంలోకి తీసుకెళ్ళి దాని తర్వాత అమ్ముకునే అంత శక్తి స్థాయి వాళ్ళ కాడ లేదు రైతులకి. కాబట్టి కోల్డ్ స్టోరేజ్లు తక్కువ. కోల్డ్ స్టోరేజ్లు ఎన్ని రోజులు నిల్వ చేస్తారు? సీజన్లో ఉన్న ఫ్రూట్ ఎన్ని రోజులు నిల్వ చేయగలుగుతారు? నెలన్నర 2 నెలలు మ్యాక్సిమం. కాబట్టి అప్పటికి డిమాండ్ ఉండదు. మామిడి అంటే అది అన్సీజనల్ అయినా కూడా మామిడికి హాట్ గిరాకీ ఉన్నా కూడా కొనుగోలుదారులు తక్కువ. ఎందుకంటే మీరు ఇప్పుడు మీ దగ్గర 10 కాయలు ఉన్నాయనుకోండి, ఎంతమంది తీసుకెళ్తారో ఒక చోట మార్కెట్లో తీసుకెళ్ళి ఆ 10 అమ్మగలుగుతారు. కానీ ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కువ. అలా కాకుండా మీ కాడ 1000 కాయలు 10,000 కాయలు 1,00,000 కాయలు అంటే నేను చెప్తాను ఏంటంటే సైజు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ట్రావెలింగ్ ఛార్జెస్ తగ్గిపోతాయి. దాని మార్కెట్కి ఫ్రీ ఫ్లోకి రీచ్ అవుతుంది. పలానా చోట్ల ఒరే మామిడికాయలు అమ్ముతున్నారంట చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి అనేక మంది వచ్చి అక్కడ కొంటారు. కాబట్టి ఆ మార్కెట్ డిమాండ్తో పాటు సప్లై కూడా ఉండాలి. డిమాండ్ ఉంటుంది కానీ సప్లై తక్కువ. ఏది 2-3 నెలలు ప్రిజర్వ్ చేయడం వల్ల సప్లై తక్కువప్పుడు రైతులకి ఏదైతే సప్లై చేస్తారో మిగిలిన వారు కొనుగోలుదారులు తక్కువైపోతారు, కొనరు. అసలు మార్కెట్లో మామిడికాయలు ఉండే విషయం కూడా వాళ్ళకి తెలియదు వాస్తవంగా. అలా జరుగుతుంది. సో ప్రిజర్వ్ చేయలేరు. కాబట్టి వీళ్ళు కొనుగోలుదారులు కొనడం రైతుల దగ్గర నుంచి. వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే ఎందుకు అంటే వాళ్ళకు జిఎస్టీ ఈ మామిడికాయలు వీటి ఎక్స్పోర్ట్ల పైన ఈ జిఎస్టీ ఎంత పడుతుందంటే 12% పడుతుంది. దీనివల్ల వాళ్ళు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళు తీసుకొని ఇక్కడ మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ చేయడమో లేదా ఎక్స్పోర్ట్ చేయడమో దీనికంతా ఏమవుతుందంటే ఓవర్ ఖర్చు అయిపోతుంది. ఇది గట్టి మళ్ళీ 12% జిఎస్టీ యాడ్ చేసి ఇదంతా వాళ్ళకు శక్తికి మించిన భారం. వాళ్ళకి ఎంత మిగులుతుంది? ₹1-10 మిగులుతుంది. అది కూడా ఏదైతే ఎక్స్పోర్ట్కి లేకుండా ట్రావెలింగ్ ఛార్జెస్కి వీటన్నిటి కన్ఫర్మ్ ఖర్చు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు రైతుల దగ్గర నుంచి నాయన దీంతో పెట్టుకోవడం చెలగాటము మనం పెట్టుకోలేమని చెప్పి రైతుల దగ్గర నుంచి కొనడం. అసలు వీళ్ళు ఇంకెవరికి అమ్మాలండి? వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఏ విజయవాడకో లేకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి తీసుకెళ్ళి అమ్మాలన్నా అసలు అక్కడ ఎవరు దళారులు ఉన్నారు? లేకుండా అక్కడ కొనేవాళ్ళు ఎవరు? అమ్మినప్పుడు ఉన్న పలంగా డబ్బులు ఇస్తారా లేదా? ఇన్ని టెన్షన్, మానసిక క్షోభ ఎక్కడ చాలాలో ఉండేటి అక్కడే పోతున్నాయి కాయలు. ఈ క్రమంలో బాబు గారు ఉపశమనంగా ఉన్న పలంగా ఏం చేశాడంటే 12% ఉన్నటువంటి జిఎస్టీని 5%కు తగ్గిస్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దాదాపు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఉన్న పళ్ళంగా రైతుల దగ్గర నుంచి కొనేయాలా అని చెప్పి బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 112,000 మెట్రిక్ టన్నుల మామిడికాయలు కొన్నారు. ఇదే కడప జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ చంద్రగిరి కావచ్చు, తిరుపతి పరిసరాల్లో కావచ్చు, రైల్వే కోటర్ కావచ్చు, రాజంపేట కావచ్చు, ఈ మొత్తం బెల్ట్లో 112,000 టన్నులు కొన్నారు. ఇప్పటికీ ఎంత మిగిలి ఉన్నది తెలుసా? ఏకంగా 1,78,000 మెట్రిక్ టన్నుల కాయలు మిగిలిపోయినాయి. రైతులందరూ లబోదిపోమంటారు. ఎంత బాధాకరం అది. కాబట్టి బాబు గారు మనం చూస్తున్నాం. ఆ మధ్య ఆయన పాటికి ఆయన పోతా ఉంటే అక్కడ రోడ్డు పైన ఆయన పోషిబాబు ఒక అంగడికాడ ఉంటే ఆయన తీసుకెళ్ళిపోయి చర్మకారుడు అనమాట చెప్పుకుంటుకుని ఆయన అక్కడికి పోయి అయ్యా నీ కోరిక ఏంది అంటే ఈ ఊర్లోనే ఒక అంగడి పెట్టుకోవాలన్నా స్వామి అంటే ఆ అంగడి అప్పటికప్పుడు పెట్టించాడు. వాళ్ళకి పెన్షన్ అంది ఇచ్చినాడు. అది కాకుండా వాళ్ళ కొడుక్కి ఉద్యోగం కల్పించమని చెప్పినాడు. ఈ మొత్తం P4 కాన్సెప్ట్ ఏదైతే ఉండదో బాబు గారు తీసుకొచ్చారో, ఏది ప్రైవేటు పబ్లిక్
అదేవిధంగా ప్రభుత్వం ఇవన్నీ కలిసి పార్ట్నర్షిప్ అంటే 4 Pలు P4 కాన్సెప్ట్ అది. వీళ్ళు నలుగురు కలిసి ఏదైతే బడుగు బలహీన వర్గాల్లో అత్యంత పేదవాళ్ళు ఉంటారో లేదా ఉన్నత వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి చేయాలని తపన కూడా చేయలేక ఆర్థికంగా ఇబ్బంది పడి ఉంటారో చిక్కుపోయి ఉంటారో చదువుకోలేకుండా ఉంటారో వీళ్ళందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఆ రోజు ఏమైంది బాబు గారు వీళ్ళని ఇతనికి ఎవరికైనా అటాచ్ చేయండి P4లో ఎవరైతే ముందుకు వచ్చింటారో దాత కానీ ఎవరైనా అని చెప్తే అప్పటికప్పుడు మంచి మనసుతో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అమ్మ ఆ కలెక్టర్ అమ్మ ఏం చెప్పింది, సార్ నేను తీసుకుంటున్నాను సార్ అని చెప్పి ఆవిడ తృప్తిగా చెప్పింది. అంటే ఒక మంచి ఆవిడ వాళ్ళ జీవితాల్లో మంచిని అంటే ఒక తీపుని రూపంలో వెలుగుని ఇస్తుంది, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది. సో బాబు గారు ఎప్పటికప్పుడు బిజీలో ఉన్నారు, ఒక్క పని కాదు. మన మధ్య ఇది చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఏమి చేయాలా ఏమి చేస్తే పరిస్థితులు మాత్రమే అంటే బాబు గారు పోయి కేవలం ఆ కుటుంబానికి మంచి చేస్తే మంచి అయిపోయినట్టు కాదు కదండి. వాస్తవంగా అక్కడేమవుతుంది, ఆ కుటుంబాన్ని మంచి చేయడంతో పాటు ఏదైతే మొన్నటి మనం చూసాం 30 కిలోమీటర్ల సముద్రం లోపలికి పోయి ఒక అతను 200 కిలోలు చేపను పట్టినాడు, ఆ కాలుకు చుట్టుకునింది అది ఏదైతే వల వేశాడో కాలుకు చుట్టుకుని నెట్టును సముద్రంలో పడిపోయినాడు, ఆ చేప లాక్కొని శవం కూడా దొరకలా. ఇలా అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటారు. వీళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ఫాస్ట్గా ముందుకు వెళ్ళే మిషన్తో నడిచే బోట్లు ఏవైతే ఉంటాయో అత్యధిక స్పీడ్తో వెళ్ళేటి, అదేవిధంగా వాళ్ళకు కంఫర్ట్ జోన్ కోసం ఈ బ్యారికేడ్లు ఉంటారు, గ్రిల్స్ అంటారు కదా, అలా కట్టుకునే విధంగా ఇటువంటివన్నీ తయారు చేయండి అని చెప్పి ఆ అధికారులకి ఆయన చెప్పడం జరిగింది. సో ఈయన మనకు కనిపించేది ఒక కుటుంబానికి ఏదో చేస్తున్నాడు, వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఏదో ఫోటోలు పోర్ట్రేట్ అంటే అది ఏదైనా సహజంగా ఉండాలి బాబు గారు చేసేది ఏదైనా కూడా. ఆ కుటుంబంతో పాటు ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా అంటే దాదాపు అదే క్యాస్ట్ కానీ లేదంటే అదే వృత్తితో ఉన్న వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా వాళ్ళందరికీ ఒక మంచి చేసే విధంగా అక్కడ కలెక్టర్ పురమాయించడం ఇలా చేస్తున్నాడు. నెక్స్ట్ ఈ సంవత్సరం కంప్లీట్ అయితే నెక్స్ట్ సంవత్సరంలో ఇవన్నీ మైండ్లో ఉంటాయి. ఈయన చేసిన ప్రతి పని అధికారుల దృష్టికి వెళ్తుంది. ఇలా చేపలు పట్టే వాళ్ళకి కానీ ఈ చర్మకారులకు కానీ లేకుండా ఉంటే ఏదో చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఏ విధంగా మంచి చేయొచ్చు, వీళ్ళకు ఏదన్నా సరే గవర్నమెంట్ నుంచి గౌరవ వేతన కింద నెలకు 1000 రూపాయలు మనం ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుందా, ఇలా అంటే ప్రభుత్వానికి వచ్చే అభివృద్ధి వల్ల వచ్చేటువంటి డబ్బులు పెరిగినప్పుడు ఖజానా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ డబ్బులోంచి వాళ్ళకి ఇద్దామని చెప్పి బావగారు ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకున్నాడు, అప్పటికప్పుడు సాల్వ్ చేస్తున్నాడు. సో నిన్నటికి నిన్న ఆయన ఉన్న పరంగా చిత్తూరుకో లాంటి తిరుపతికి వచ్చి వాళ్ళ రైతుల సమస్యలు కనుక్కొని అదేలా ఇదే రకాన జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఒకప్పుడు ఎట్టునిందో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేవాడు కాదు. ఆయన బయటకు వచ్చా అంటే చుట్టూరు చెట్లు నెట్టు మొత్తం గ్రీన్ మ్యాటే గ్రీనరీ కాకుండా అటు చెట్లు ఉండవు, చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా ప్రాణం అవి కూడా చచ్చిపోయినాయి కదా. ఎంత పాపం చేసినాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. సో పెద్ద నాయకుడు ఎప్పుడైనా సరే ప్రజల్లో ఉండాలా, ప్రజల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సమస్యలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. నిజంగా బాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని నేనైతే చెప్పగలను. సో ఇందాక ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లుగానే సో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరదలు కట్టుకుని తిరిగారు, సో ప్రజల్లోకి వెళ్ళేవారే కాదు. అలా ఇప్పుడు బాబు గారిని చూసుకున్నట్లయితే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు సమస్య ఏంటి కనుక్కొని సో అన్నీ పరిష్కారం చూపిస్తున్నారు. సో దానికి మీరేమంటారు అసలు? నిజంగా అత్యద్భుతం అండి. నేను నిజంగా వైసీపీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ఆ వైసీపీ వాళ్ళు ప్రతిసారి బాబు గారు ఏజ్ ముసలోడు అనడము, 75 ఏళ్ళ వయసు అనడము, ఏంది మాటలేంది. సరే మనం ఒకసారి మనం చెప్పే పనిలే వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ఆ వయసులో ఎంత కష్టపడతా ఆ మధ్య మనం చూసాం కృష్ణా జిల్లాలో ఏదైతే వరదలు వచ్చాయో ఆయన మురుగు నీరులో నడచడం అంటే ఒక నాయకుడు ఆ మాదిరి నడిచినప్పుడు ఆయన ఏదో ఫోటోలకు గీటోలకు అది కాదండి, ఒక నాయకుడు ఒక సేమ్ హోదాలో ఉన్న అతను నడిచినప్పుడు టీడీపీ క్యాడర్ మొత్తం ఆ జిల్లాలో గుంటూరు కృష్ణా జిల్లాలో క్యాడర్ మొత్తం కదిలింది. నాయన బాబు గారు వచ్చినారు పాపం ఆయన అంతటి వయసులో ఆయన కష్టపడతా ఉంటే మనం ఏం చేయాలా అని చెప్పి తోచినంత వాళ్ళకు డబ్బులు కానీ లేకుండా ఉంటే ఏదన్నా అన్నం తినేదానికి ఆ సామాగ్రి కానీ కూరలు నీళ్లు అనేక రకాల వాటర్ బాటిల్ సప్లై చేయడం కానీ ఇవంతా టీడీపీ మొత్తం దిగింది, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలింది. అలా నాయకుడు అనేవాడు ముందరుండి చేయాలి, ముందర పనిచేసే వాళ్ళని ముందరకు పంపించి వెనకల నుంచి పుష్ చేస్తా ఉంటే వీళ్ళ నడువులు ఎప్పుడో ఒకసారి ఇరిగిపోతాయి, వెనకల నుంచి పుష్ చేయకూడదు. నాయకుడు అనేవాడు ధీటుగా ముందుకెళ్తా ఉంటే ఆటోమేటిక్గా వెనకలున్నటువంటి క్యాడర్ కావచ్చు, అక్కడ చేసే వర్క్ ప్లేస్ ఏదైనా కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఏదైనా వాటి గురించి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా అదే తీరులో నడుస్తారు. రాష్ట్రమే కాదు దేశం కూడా ఈ పంతానం ముందుకెళ్తే అభివృద్ధి చెందుతుందని నేనైతే చెప్పగలను. సో మనం వీడియోలో కూడా చూసుకున్నాం, ఒక చర్మ కార్మికుడిని తన కార్లు కూర్చుంటే ఆయన ఒక మాట అన్నారు, సార్ నాలాంటి వాడు మీ పక్కన కూర్చుని అదృష్టిని అసలు అనుకోలేదు, మీరు ఎంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. సో మరంటే దీన్ని కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే కావాలని పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారు అంటున్నారు, మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి?
సరే పబ్లిసిటీ కోసం చేస్తా ఉన్నప్పుడు మనం చూసాం ఏం మాట్లాడుతున్నాం పోసిబాబు అని చెప్పి ఆయన పైన చేయడం ఇటు దగ్గరికి తీసుకోవడం అట్లా అదే నేను వాళ్ళకి అదే చెప్తున్నాను. తిరుమలలో ఒక లడ్డు ఏదైతే ఆవిడకి భారతీయ గారికి ఇచ్చినప్పుడు ఆవిడ అది పక్కన పడేసి డస్ట్బిన్లో చుట్టేసి పక్కన పడేసి చేతులు తుడుచుకుందంటే దాని గుడ్డి కంటే మెల్లమేలు కదా. మీరు అట్రఫ్లాప్ కావాలని షోకేస్ అనుకోండి, ఎక్కడక్కడ ఏ మీడియా కూడా ఒక వైసీపీ వాళ్ళకు పచ్చ కామెర వాళ్ళకు లోకంతా పచ్చగా కనిపించేట్టు వాళ్ళు తప్ప ఆ పోషిబాబు వ్యవహారంలో చిన్నపాటి మీరు వెలికి తీయండి, ఒక 5% అయినా బాబుగా డ్రామా చేసినట్టు కనిపిస్తుందా? ఆయన పాటికి ఆయన పోతా ఉంటే ఆడ కనిపించారు. మరో రకాన ఆయన బాబు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా మనం చూసాం. ఎవరైనా అక్కడ దారిలో ఏదైనా కుక్కో పాడు ఏదైనా తగిలినప్పుడు కారు తగిలినప్పుడు అయ్యో జరిగిందే అని చెప్పి బాధపడతారు. కారు కింద పడినప్పుడు అట్టాడు ఒక మనిషి తగిలితే మీరు ఎట్టున్నారా నాయన ఆడ పోయి వాళ్ళ ఇంటికి పోయి కనీసం క్షమాపణలు చెప్పి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి అట్లాంటి సాయాలు చేయకుండా వాళ్ళు షోకేస్ కోసం వాళ్ళని పిలుచుకొని 10 లక్షలు ఇచ్చి షోకేస్ కోసం మీడియా ముందు ఆవిడ దగ్గర అబద్ధాలు చెప్పించి షోకేసు జగన్ తప్ప బాబు గారికి ఎటువంటి పొందడం లేదు. నక్కకి నాగరావుకు అనుకున్నంత తేడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.